నరికి హత్య చేయడం జరిగింది. మృతుడు ఆదికేశవులు భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో హత్య కేసును నమోదు చేయడం జరిగింది. హత్య కేసు దర్యాప్తు రాయదుర్గం టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు చేపట్టడం జరిగింది. ఈ యొక్క దర్యాప్తులో ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్నటువంటి నిందితులు 10 మందిని కాపు చంద్రశేఖర్ రెడ్డి మరియు అతని అనుచరులు 9 మందిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నాం. ఈ యొక్క హత్యకు ప్రధాన కారణం ఆ గ్రామంలో 1.5 సంవత్సరం కిందట గడ్డివాహం విషయంలో 2 వర్గాల వారు కొట్లాడుకోవడం, అప్పటి నుంచి ఉన్నటువంటి మనస్పర్ధలు ఇటీవల ఒక ఆలయ ప్రవేశంలో పూజారులను తిరిగి ప్రవేశించడానికి ఈ యొక్క మృతుడు ఆదికేశవులు సహాయం చేసినాడని చెప్పి దాన్ని మనసులో పెట్టుకొని ఆ 2 కారణాలతో నిందితులు ఈ యొక్క మృతుడు ఆదికేశవును హత్య చేయడం జరిగింది. ఈ హత్య కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సిఐ గారి సిబ్బందిని అభినందిస్తూ ఎస్పీ గారికి రివార్డ్స్ నిమిత్తం సిఫారసు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 8వ సంవత్సరంలో గడ్డివాము విషయంలో ఇరు వర్గాలకి మనస్పర్ధలు ఏర్పడినాయి. ఆ తర్వాత ఇటీవల పూజారులను ఆలయ ప్రవేశం చేపించి వాళ్ళకు ఆలయం యొక్క బాధ్యత నిర్వహణ అప్పగించడంలో కీలక పాత్ర పోషించినాడు మృతుడు ఆదికేశవుడు అనేటువంటిది లేటెస్ట్గా అతని పైన హత్య చేయడానికి ప్రధానం. ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు. సూత్రధారి అతనే A1 ముద్దాయి, దీంట్లో అతనే హత్య చేసింది.